నమస్తే వెల్కమ్ టు ఇండెప్త్. నేను అర్చన. దేశ విదేశాలలో జరిగే తాజా అంశాలను లోతుగా విశ్లేషించే ఇండెప్త్ కార్యక్రమానికి స్వాగతం. యుద్ధాన్ని ఎవరు కోరుకోరు, యుద్ధం ఎవరిని సుఖపెట్టదు, యుద్ధంలో ఎవరు విజయాన్ని సాధించలేరు. ఇవన్నీ యుద్ధాన్ని గురించిన సత్యాలు. యుద్ధం గురించి ప్రపంచానికి ఎన్ని విధాలుగా తెలిసినా వచ్చే యుద్ధాన్ని ఎవ్వరూ ఆపలేరు. ఏ ఒక్క కారణంతో యుద్ధం మొదలవుతుందే తప్ప దానిని ఆపడం ఎవ్వరి చేతుల్లోనూ ఉండదు. వినాశనానికి మరో రూపం యుద్ధం. అలాంటి రెండు తాజా యుద్ధాలు ప్రపంచ దేశాల ఆర్థిక పరిస్థితిని తలకిందులు చేయడం మొదలుపెట్టాయి. ఉక్రెయిన్ రష్యా యుద్ధం సామాన్యుల నిత్యావసరాలపై కూడా ప్రభావాన్ని చూపించాయి. ఎన్నో అభివృద్ధి చెందిన దేశాలు ఆర్థిక సంక్షోభంలో మునిగిపోయేలా చేశాయి. ప్రస్తుతం హమాస్ అత్యుత్సాహం కారణంగా మొదలైన ఇజ్రాయెల్ హమాస్ వివాదం తీవ్రస్థాయి యుద్ధంగా మారిపోయింది. ఈ యుద్ధం ప్రపంచాన్ని కలవరపెడుతోంది. ఇప్పటికే ప్రపంచం రెండుగా చీలి ఇరువైపులా పలు దేశాలు మద్దతుగా నిలుస్తున్నాయి. ఎవరి అనుకూలతలను బట్టి అవి సైడ్ తీసుకుంటున్నాయి. మొన్నటి హమాస్ దాడి తర్వాత రెచ్చిపోయిన ఇజ్రాయెల్ రెచ్చిపోయి మరీ దాడులకు దిగింది. దీంతో ప్రపంచవ్యాప్త షేర్ మార్కెట్లు కలకలం మొదలైంది. ఇప్పుడు ఈ యుద్ధం ఇంధన ధరలు ప్రపంచ జీడీపీపై కూడా ప్రభావాన్ని చూపించబోతున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ఈ యుద్ధం ఎలా ప్రభావితం చేస్తుందో అని ఆర్థిక నిపుణులు భయపడుతున్నారు. ఇజ్రాయిల్ పాలస్తీనా సమస్య ఎన్నటికీ తేలేది కాదని ఎప్పుడో చెప్పేశారు. మహామహులకే సాధ్యం కాని కోరకరాని కొయ్యల మిగిలిన ఈ సమస్య ఇప్పుడు ప్రపంచం ముందు నిలిచింది. ఇప్పటికీ ప్రపంచ ద్రవ్యనిధి IMF డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ గీతా గోపీనాథ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇది చమురు ధరలు, ద్రవ్యోల్బణంపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుందని అన్నారు. ప్రపంచ జీడీపీని దెబ్బతీస్తుందని వెల్లడించారు. ఈ యుద్ధం ప్రాంతీయ సంఘర్షణగా మారి మరిన్ని దేశాల ప్రమేయం ఉంటే ఖచ్చితంగా ఇది అంతర్జాతీయంగా చమురు ధరలపై ప్రభావాన్ని చూపిస్తుందని చెప్పారు. ప్రపంచంలోని ఇతర దేశాల ఆర్థిక పరిణామాల విషయంలో ఈ యుద్ధం ఎలాంటి టర్న్ తీసుకుంటుందనేది ఇప్పటికిప్పుడు చెప్పలేం. కానీ పౌర నష్టం పరంగా అక్కడి విషయాలు హృదయ విదారకంగా ఉంటున్నాయి. IMF అంచనా ప్రకారం చమురు ధరల్లో 10% పెరుగుదల ఉంటే అది ప్రపంచ జీడీపీని 0.15% తగ్గిస్తుందని, ద్రవ్యోల్బణాన్ని 0.4% పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు. యుద్ధం వలన అనేక కొత్త సమస్యలు పుట్టుకు వస్తాయి అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ముందుగా దీనికి బలయ్యేది అక్కడి పర్యాటకం. యుద్ధం జరుగుతూ ఉంటే టూరిస్టులు రావడం ఆగిపోతుంది. దాంతో ఆర్థికపరమైన సమస్యలు పుట్టుకొస్తాయి. అయితే అన్ని దేశాలు భయపడుతున్నది మాత్రం ఇంధన ధరలు అస్థిరతగా చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఉక్రెయిన్ యుద్ధంలో నార్డ్ స్ట్రీమ్ పైప్ లైన్ దెబ్బతినడం వల్ల ఐరోపాలో గ్యాస్ ధరలు విపరీతంగా పెరిగాయి. ఇప్పటికీ గత 2 ఏళ్లుగా ఆయా దేశాలు ద్రవ్యోల్బణంతో పోరాడుతున్నాయి. అసలే ప్రపంచం ఆర్థిక మాంద్యం భయంతో కాలాన్ని గడుపుతోంది. వేలాదిగా ఉద్యోగాలు హుష్కాకి అయిపోయాయి. ఇప్పుడు ఆ పరిస్థితులను తాజా ఇజ్రాయెల్ యుద్ధం మరింతగా దిగజార్చనుంది. సంక్షోభం త్వరగా ఒక కొలిక్కి రానట్లయితే సప్లై చైన్ మేనేజ్మెంట్ అంశాలపై ప్రభావం తప్పదు. భారత్కు రిసెషన్ భయం అంతగా లేదని, ప్రపంచ దేశాలన్నీ ఆర్థిక ఒడిదుడుకులు ఎదుర్కొన్నా భారత ఆర్థిక వృద్ధి రేటు 6 నుంచి 7% మధ్యలో ఉండొచ్చని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ తెలిపారు. సాధారణంగా భారత్ ఆర్థిక వృద్ధి రేటు యావరేజ్గా 7% ఉంటుంది. ఈ అంచనా ప్రకారం తక్కువలో 6% వచ్చినా రెసిషన్ ప్రభావం అంతగా ఉండదనే చెప్పాలి. దీనికి కారణాలు కూడా ఉన్నాయి. రష్యా ఉక్రెయిన్ యుద్ధ ప్రభావం ప్రపంచ దేశాలపై తీవ్రంగా పడినా కూడా భారత్పై పెద్ద ప్రభావాన్ని చూపలేదు. ముఖ్యంగా రష్యా భారత్కు ప్రీ కోవిడ్ ధరలకి ముడి చమురును ఆఫర్ చేయడంతో భారత్లో పెట్రోల్ ధరలు పెరగకుండా తటస్థంగా ఉన్నాయి. స్వల్పంగా ధరలు పెరిగినా అది ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యోల్బణంపై అంత ప్రభావాన్ని అయితే చూపలేదు. ఇక అమెరికా లాంటి అగ్రదేశాల్లో ఉద్యోగులకు జీతాలు కాస్తంత ఎక్కువగా ఉంటాయి. అదే భారత్లో అయితే తక్కువ ధరలకే లేబర్ దొరుకుతుంది కాబట్టి ఇక్కడ ఉద్యోగులను తొలగించే అవకాశం తక్కువగానే ఉంటుందని పలువురు అంచనా వేస్తున్నారు. కానీ కోవిడ్ సమయంలో జరిగిన రిక్రూట్మెంట్ల సంఖ్య కూడా భారత్లో కాస్తంత ఎక్కువగానే ఉండడంతో ఇది కాస్త ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని చెప్తున్నారు. వీటితో పాటు భారత్ ఇప్పుడు ప్రపంచ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో 5వ స్థానంలో ఉంది. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోన్న ఆర్థిక వ్యవస్థగా పరుగులు పెడుతోంది. విదేశీ మార్గం కూడా భారత్ వద్ద భారీగా ఉండడంతో ఈ రెసిషన్లను భారత్ చాకచక్యంగా ఎదుర్కోగలదని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. దీంతో పాటు ప్రపంచంలో ఎదురయ్యే ప్రతికూలతలను చాకచక్యంగా ఎదుర్కొనేందుకు భారత్కు బలమైన నాయకత్వం ఉంది. పరిస్థితులను బట్టి అగ్రదేశాల వెంట పరిగెత్తకుండా భారత్ తనకంటూ ప్రత్యేక విదేశాంగ విధానాన్ని ఏర్పరచుకుని ముందుకు సాగుతోంది. ఇప్పటికే రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో అమెరికా, యూకేలను ఎదిరించి మరీ నిలబడింది. ఏ దేశమూ ధైర్యం చేయకపోయినా రష్యాతో వాణిజ్యం పెంచి చూపింది. ఒకవేళ అమెరికా ఆంక్షలకు భారత్ భయపడి ఆగిపోయి ఉంటే ఇప్పటికే దేశంలో పెట్రోల్ ధరలు భారీగా పెరిగి ఉండేవి.
దీంతో పాటు ఆహార ధరలు కూడా పెరిగి అమెరికా, యూకేలు ఎదుర్కొనే ఇబ్బందులను భారత్ కూడా ఎదుర్కొనేది. ఇదే విధంగా బలమైన నాయకత్వంతో ముందుకు సాగితే వీలైనంత వరకు రెసిషన్ను తగ్గించి ఉద్యోగుల తొలగింపును కూడా భారత్ నిరోధించగలదని ఆర్థిక నిపుణులు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా ఇజ్రాయెల్ మొదలుపెట్టిన యుద్ధం సుదీర్ఘకాలం కొనసాగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. దశాబ్దాలుగా కొనసాగుతున్న పొరుగు దేశం పాలస్తీనా గొడవలకు పుల్ స్టాప్ పెట్టాలని ఇజ్రాయెల్ యోచిస్తోంది. అందుకే పంటి కింద రాయిలా మారిన హమాస్, హెజ్బొల్లా ఉగ్రవాదులను సమూలంగా తుడిచిపెట్టేందుకు సిద్ధపడింది. యుద్ధాన్ని తాము కోరుకోలేదని, అసలు ఇజ్రాయెల్పై దాడికి దిగడం అన్నది వారి అంతానికి కారణం కానుందని నెతన్యాహు స్పష్టం చేశారు. యుద్ధాన్ని ముగించడం అనేది ఇప్పుడు తమ చేతుల్లో ఉందన్నారు. గాజా పట్టిలో భవనాలన్నీ నేలకూలుతున్నాయి. లక్షల సంఖ్యలో జనాన్ని వలసలు పోయేలా దాడులు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున హమాస్ సేనలు ఇజ్రాయెల్ ప్రతీకార దాడుల్లో హతమవుతున్నారు. రక్తం ఏరులై పారుతోంది. చర్చలు, శాంతి, మానవత్వం గురించి తమతో మాట్లాడుకుంటా ఉంటే బెటర్ అని ప్రధాని నెతన్యాహు ఇదివరకే తేల్చి చెప్పారు. ప్రస్తుతం కొనసాగుతున్న రష్యన్ ఉక్రెయిన్ యుద్ధం, ఇజ్రాయెల్ ప్రతీకార దాడులు ఇలాగే కొనసాగితే ఇది విశ్వ యుద్ధం కిందకి మారిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదని నిపుణులు చెప్తున్నారు. మూడో ప్రపంచ యుద్ధం అంటూ జరిగితే నాలుగో ప్రపంచ యుద్ధానికి మనుషులు రాతి గదలు ఈటిలు వాడే అవకాశం ఉంటుంది. అంటే నాగరికత సమూలంగా తుడిచిపెట్టుకుపోతుందని నిపుణుల అంచనా. అందుకే యుద్ధం ఎక్కడ మొదలైనా మిగిలేది బూడిద మాత్రమే. ప్రాణ నష్టం, ఆస్తి నష్టం అనివార్యమైన తరతరాల నష్టమే మిగులుతుంది. అందుకే ఏదో రకంగా ఈ రెండు యుద్ధాలను ఆపేందుకు ప్రపంచ దేశాలు ముందుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని అంటున్నారు విశ్లేషకులు. అలా జరగాలని మనము ఆశిద్దాం. మన దేశం విషయానికి వస్తే భారతీయ మార్కెట్లు యుద్ధాలను తట్టుకుని నిలిచాయి. ఈ విషయంపై ప్రపంచ బ్యాంక్ లాంటి సంస్థలు ప్రశంసలు కురిపించాయి. కానీ ఈ ధోరణి ఎంతకాలం కొనసాగుతుందనేది వేచి చూడాల్సిన అంశమని నిపుణులు చెబుతున్నారు. ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన అగ్రరాజ్యం అమెరికా ద్రవ్యోల్బణ పరిస్థితి కొంచెం సర్దుకుందనే చెప్పాలి. ఈ నేపథ్యంలో ఫెడరల్ రిజర్వ్ ఈ మధ్యే వరుస వడ్డీ రేట్ల పెంపుకు బ్రేక్లు వేసింది. ఈ పరిణామాల ప్రభావానికి భారత్ అతీతంగా ఉండే అవకాశం లేదు. యుద్ధాల నుంచి తప్పించుకున్నా అమెరికా ప్రభావాన్ని తప్పించుకునే అవకాశం లేదని అంటున్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్ ఈ విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు నెమ్మదించడాన్ని ప్రస్తావిస్తూ భౌగోళిక, రాజకీయపరమైన ఉద్రిక్తతలు దేశీయ అంచనాలను తలకిందులు చేసే అవకాశం లేకపోలేదని హెచ్చరించారు. పశ్చిమాసియాలో కొనసాగుతున్న దహనకాండ ఈ ఏడాది అంచనాలను వృద్ధిపై ఉన్న సానుకూల దృక్పథనాన్ని ఖచ్చితంగా దెబ్బతీయనుంది. అంతేకాదు రాజకీయ, భౌగోళిక ఉద్రిక్తతల ప్రభావం పెద్దగా సోకని దేశంగా భారతదేశానికి ఉన్న మంచి పేరు కూడా దెబ్బతినే అవకాశం లేకపోలేదు. అదే కాకుండా భారత ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన మరో బలహీనత ముడి చమురు. దేశీయ అవసరాలలో దాదాపు 85% దిగుమతుల ద్వారానే పూరించుకోవాల్సి వస్తోంది. పోయిన సంవత్సరం ఫిబ్రవరిలో ఉక్రెయిన్ యుద్ధం మొదలైనప్పటి నుంచి అంతర్జాతీయ ముడి చమురు మార్కెట్లు కుప్పకూలినంత పనిచేశాయి. ప్రస్తుతం బ్యారెల్ చమురు ధర $75 నుంచి $80 స్థాయికి చేరింది. ఇది మన ఖజానా తట్టుకోగలిగిన స్థాయిగానే చెప్పుకోవచ్చు. అయితే సౌదీ అరేబియా, రష్యా దేశాలు జూలైలో ముడి చమురు ఉత్పత్తిని మరింతగా తగ్గించాలని ఒత్తిడి చేశాయి. సెప్టెంబర్ వరకు ఈ కోత కొనసాగడంతో చమురు ధరలు పెరగడం మొదలైంది. గత వారం కాస్త తగ్గినా ఇజ్రాయెల్ హమాస్ గొడవల వల్ల మళ్లీ ఇప్పుడు ఎక్కువ కావడం గమనించాల్సిన విషయం అని చెప్తున్నారు ఆ రంగంలోని నిపుణులు. ప్రపంచ బ్యాంక్, IMF లాంటి సంస్థలు భారతీయ మార్కెట్లు బాహ్య ఘటనల ఒత్తిడిని తట్టుకుని నిలిచాయని ప్రశంసించాయి. కానీ ఆ తట్టుకోవడం ఎంతకాలం అనేది వేచి చూడాల్సిన అంశం. ఇజ్రాయెల్ హమాస్ మధ్య యుద్ధం తొందరగా ముగుస్తుందా లేక మరింత వ్యాపిస్తుందా అన్న ప్రశ్నలకు సమాధానాలు భారతీయ మార్కెట్ల నిలకడతనం పరీక్ష కూడా ఉందనే చెప్పాలి. మరో అంశాన్ని చూసే ముందు చిన్న బ్రేక్ తీసుకుందాం.